హలో ఫ్రెండ్స్, సెటప్ మొత్తం అయితే పూర్తయిపోయింది. నైట్ ఉన్న రూమ్ అయితే ఇదేనండి. బడ్జెట్ ప్రకారంగా మన బడ్జెట్లోనే అంత గుడ్ ఏం కాదు. జస్ట్ ఇక్కడ వైఫై లేదు, అటాచ్డ్ అంటారా, అంటే మెయింటెనెన్స్ సరిగా లేదు. పడుకోవడానికి అయితే బెడ్ ఉంటుంది, తిరుగుతూ ఫ్యాన్ ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి కాఠ్మాండు ఉందండి, 90 నుంచి 100 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. మరి వాళ్ళు చేరుకుంటానా లేదా అనేది ఈ రోడ్స్ పైన డిపెండ్ ఉంటుంది. కష్టతరంగా ఏమనిపించలేదు, ఏదో కొద్దిగా ఒక 2-3% కష్టతరంగా అంతేనండి. మరి మ్యాస్ట్రో పై సెటప్తో కలుసుకుందాం అండి. మన మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తయిపోయింది. సూర్య అయితే వచ్చేసాడు. చాలా బ్యూటిఫుల్ అయిన ప్రదేశాలు. నిన్నైతే మనం వచ్చాం కదండి ఆ కొండల మార్గాన. మరి ఇప్పుడు ఈ కాఠ్మాండు వెళ్ళాలి. ఇక్కడ రోడ్స్ ఎలా ఉంటాయో ఏమో, వెళ్ళిపోదాం, కలుసుకొని చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఏ రోడ్స్ అయినా కానీ తగ్గేదేలా. మన మ్యాస్ట్రో ఇంచుమించు ఉందండి 100 కిలోమీటర్స్ అనుకుందాం. ఈ 100 కిలోమీటర్స్ ఈరోజు ఆల్మోస్ట్ రీచ్ అయ్యేలాగే ప్లాన్ చేస్తాను, రీచ్ అయ్యేలాగే చూస్తాను. నిజంగా నిన్నంటే 54 కిలోమీటర్లు వచ్చాను. ఈ కొండలు మరి ఇంత కొండలు ఉండవు అని చెప్పారు. మరి ఏమో చూద్దాం. ఈరోజు ఆల్మోస్ట్ ఈరోజు కాఠ్మాండు రీచ్ అయిపోదాం అనుకుంటూ ఉన్నాను. అంతేనండి. మన మ్యాస్ట్రోతో ఈ సూర్య, ఈ మౌంటైన్స్, ఈ రోడ్లో మాట్లాడుకుంటూ మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. రూమ్ దగ్గర నుంచి కాస్త దూరం వచ్చామండి. సూర్య అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు. రోడ్ అయితే ఇక్కడ ప్లెయిన్గానే ఉంది. మరి రాబోయే రోడ్లు ఎలా ఉంటాయి? నేచర్లో అయితే నిజంగా నేపాల్లో పిచ్చ ఎంజాయ్మెంటేనండి. మొక్కజొన్న తోటలు ఎటు చూసినా కానీ నిజంగా తప్పకుండా విజిట్ చేయొచ్చండి. ఈ నేపాల్లో తప్పకుండా కాదు, వెరీ కంఫర్టబుల్. అంటే నిజంగా చాలా కంఫర్టబుల్. ఎందుకంటే తెలిసిన మనుషులు, తెలిసిన అంటే మరి పక్కింటి వాళ్ళు ఏం కాదు, పక్క దేశం వాళ్ళైనా కానీ తెలిసిన వాళ్ళ మాదిరిగానే ప్రవర్తించడం. కానీ ఇంకా లాంగ్వేజ్ అంటారా, హిందీ. ఇక అలవాట్లు అంటారా, మన ఆహారపు అలవాట్లే కాకంటే కాస్త మన అంత స్పైసీ ఉండదు. ఇక వాతావరణం అంతా సేమ్ మన వాతావరణమే, ఫ్రెండ్షిప్, నేచర్ ఆ విధంగా అండి. ప్రదేశాలు అంటారా చాలానే ఉన్నాయి. మొత్తం ట్యాక్సీలు అన్నీ మోరాస్ట్ అవైలబుల్గానే ఉంటాయి. మన డబ్బుతో పోల్చుకుంటే ఇక్కడ రేట్ల ప్రకారం కాస్త బెటరే ఇక్కడ ట్రావెల్ చేయడం. ముల్కోట్ టు కాఠ్మాండు మ్యాప్లో మరి దగ్గరగానే కనిపిస్తూ ఉందండి. కాకపోతే వెళ్ళేది 1వ గేర్లోనే మన మ్యాస్ట్రో. ఎందుకంటే అంత హిల్గానే ఉంది. నిన్న వచ్చిన మాదిరిగానే, మరి అంత హిల్గా ఏం లేదు, నిన్న వచ్చినంత మాదిరిగానే. ఎటు చూసినా కొండలు, సూర్య. సౌండ్ ఏంటి అనుకుంటున్నారా? కనిపిస్తుందా అంటే, అరే ఓ పైలట్ ఇటు చూడు, పైలట్, ఓ పైలట్ ఇటు చూడు మా దిక్కు. నేను నా మ్యాస్ట్రో వచ్చేసాం నీ రాజధానికి. ఈ విధంగా అండి, కాస్త ఎక్కుడు కాస్త తగ్గుడు. ఈ కొండల మధ్య రోడ్డు అంటే బెటరే ఈ విధంగా ఉంటే. మరీ ఎక్కువ ఏం రాలేదు హైట్. ఈ విధంగానే ఉంటే చేరుకుంటూ ఉందండి ప్లేస్ అయితే. మొత్తం కొండల మధ్యన, కొండ అంచున వెళ్తూ ఉంది. హిల్స్ అయితే ఏం లేవు. ఇక పక్కనే ఈ నదీ ప్రవాహం. ఈ ఉదయం పూట ఈ పొగ మంచులో తీసుకోవచ్చు ఎంత ఎత్తులో ఉన్నాయో. ఒక కొండను మించి ఇంకొక కొండ, అలా కింద ఈ నదీ ప్రవాహం. నిజంగా చాలా బ్యూటిఫుల్ అండి. ఈ పొగ మంచులో కనిపించని ఆ కొండలు, కనిపించని ఈ సూర్య చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా చాలా హ్యాపీ. నిజంగా ఇంత నేచర్లో నా మ్యాస్ట్రో రైడ్తో నేను వెళ్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యాస్ట్రో. ఇది అంటే రోడ్డు వాళ్ళకం, అలా వెళ్తూ ఆ తెల్లగీత అంతా రోడ్డే. ఇలా ఇక్కడి నుంచి ఇలా కుంట్లుగా పాము మెలికలుగా హారన్ కొట్టుకుంటూ వస్తున్న బస్సులు, వ్యాన్స్ చాలా బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ లొకేషన్లో మన బ్యూటిఫుల్ రైడ్ మధ్యలో ఇప్పుడైతే వచ్చానండి బ్రేక్ఫాస్ట్ కోసం ఈ హోటల్ దగ్గరికి. మన మ్యాస్ట్రో అయితే ఇక్కడ ఉంది. ఎంత దూరం వచ్చానా అంటే ఏమో తెలియదండి. ఎంత దూరం వెళ్ళాలా అంటే వెళ్ళే దూరం దగ్గర అవుతూ వస్తూ ఉంది.
దానికి అది మాత్రం చెప్పగలను, దానికి చాలా హ్యాపీ. పొగమంచు ఈ రోజంతా ఇట్టే ఉంది. ఆ కొండ అయితే అసలు కనిపించడం లే, ఆ విధంగా పొగమంచు ఉంది. చూసుకోవచ్చండి ఆ కొండ పైన, ఆ పైన కొండ, ఆ పైన కూడా కొండ ఉంది, లైట్గా నాకు కనిపిస్తూ ఉంది. చాలా దూరం తర్వాత పెట్రోల్ బంక్ అయితే ఇప్పుడు కనిపించింది. అసలు టోల్ గేట్లు కనిపించడం లేదు ఎక్కడ. ఈ నేపాల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఒక టోల్ ప్లాజా కూడా కనిపించడం లేదు. ఆ నార్మల్ హైవే పైన అయినా కానీ, ఈ కొండల పైన అయినా కానీ. ఇంకా మన మ్యాస్ట్రో ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ చాలా కూల్గా ఉందండి ఇక్కడ వాతావరణం. ఇక్కడ వాతావరణమే కాదు, ఇక్కడ ప్రదేశం కూడా. ఇక హోటల్లో తిన్నానా 2 రొట్టెలు అదే సబ్జీ 100 రూపాయలు అయింది. ఒక టీ గడ్డ తాగానులేండి. మీలో ఎంతమంది ఇలాంటి ప్రదేశాల్లో కానీ ఎన్ని రోజులు స్టే చేశారో కామెంట్ చేయండి. నిజంగా చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా ఉంది. చుట్టూరు కొండలు, అక్కడక్కడ ఇండ్లు, ఆ కొండల పైన ఇండ్లు, ఇలాంటి వాతావరణం. మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఇలాంటి వాతావరణాల్లో ఎన్ని రోజులు స్టే చేశారో కామెంట్ చేయండి. ఏ ప్రదేశాల్లో స్టే చేసిందండి. ఒక ఎంట్రన్స్ లాంటిది. వెల్కమ్ టు రుషిక్ రూల్ మున్సిపాలిటీ కవర్. నేను అనుకున్నానండి నేపాల్లో ఈ బుద్ధుని గుళ్ళు చాలా ఉంటాయి అని అనుకున్నా, కానీ కొండ ప్రాంతాల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. చాలా చాలా తర్వాత ఇది కనిపించిందండి బుద్ధుని. నిజంగా 2-3 రోజుల నుంచి ఆ హైవే పైన అయినా కానీ వస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఆ షేపుల్లో గుళ్ళు కనిపించాయి, కానీ ఈ ప్రాంతాల్లో అయితే ఇది ఒకటేనండి కనిపించింది. నిన్నటికి ఈ రోజుకి మొన్నటికి పోల్చుకుంటే ఇక్కడ ఈ బుద్ధుని విగ్రహం ఇక్కడే. ఇలా వస్తూ ఉన్నానండి. పొగ మంచే కాదు, ఇక్కడ పొగ కూడా ఉంది. అడవికి నిప్పు, మానవాళికి ముప్పు. ఎవరో పొగ పెట్టారండి, పొగ కాదు, ఎవరో ఎక్కడో ఏదో మిస్టేక్ చేసింటారు, అది రగులుకునింది. మొత్తం ఇంకా కొండ ప్రాంతం ఎంత ఉంటే అంతా కొండ ప్రాంతం. ఆ ఒక కొండే కాదండి, అది అలా అల్లుకుంటే మొత్తం ఇదంతా ఇంకా ఈ కొండల పైన ఉండే చిన్న చిన్న జీవరాశులన్నీ అంతం. అలా ఉంటుందండి మానవాళి చేసే ముప్పు. చిన్న కారు చిచ్చు మొత్తం కొండల్ని నాశనం చేస్తుందండి. ఎవరో రగిలించారు ఎక్కడో, అది ఇంకా ఆర్పడం కూడా అసాధ్యం. మొత్తం ఒక కొండ కాదు, అది ఎన్ని కొండలు ఉంటే అన్నీ. ఇంకా దరిదాపుల్లో ఈ పూరిండ్లు ఉంటే అవి కూడా ఇండ్లు కూడా రగులుకుంటూ పోతాయి. అలా ఉంటాయండి మానవ కొండల్లో. వీళ్ళ పంట పొలాలు అంటారా, ఇదిగో ఈ విధంగా ఉన్నాయండి. ఇవన్నీ మొక్కజొన్నే అనుకుంటా. ఇంకా అక్కడ వేసున్నవే అవి ఏంటియో తెలియదు, క్యాబేజీ అనుకుంటాను. మరి క్యాబేజీనో ఏవో తెలియదు అవి. ఆ విధంగా ఇది ఒక నదీ ప్రవాహం. అదిగో అక్కడ తెల్ల బండరాళ్ళు ఉండేది నదీ ప్రవాహం. ఇది కూడా అంతా మొత్తం నది లాంటిదే, కానీ ఇంత పెద్దగా ప్రవహించదు. అందుకని పంట పొలాలు వేసేసారు. ఆల్మోస్ట్ ఆ లాస్ట్ నుంచి ఉంది. ఇదిగో అక్కడ, ఇక ముందుకు వెళ్తే అక్కడ కూడా ఉంటుంది, అక్కడ వరకు కనిపిస్తూ ఉంది. ఇదే అండి వీళ్ళ పంట పొలాలు. ఇలా ఇదిగోండి, ఇదేదో ఊరు 25 కిలోమీటర్లు ఉంది. టైం 12:30 అయింది. సాయంత్రానికి ఈ ఊరు చేరుకుంటామా? 25 కిలోమీటర్లు. ఈ విధంగా అంటే గగనమే. సాయంత్రానికంటే 10 కిలోమీటర్లు చేరుకోవచ్చేమో ఈ విధంగా ఉంటే. ఎంత ఎక్కువగా అంటే ఊరికే నడుచుకుంటూ వెళ్ళేదానికంటే కాస్త బెటర్ అనుకోండి, అంతే. ఈ ఎక్కుడులో మరి ఎంతవరకు చేరుతామో చూద్దాం. అక్కడ ఒక మానిస్టర్ ఉంది, మన మ్యాస్ట్రో పక్కన ఉంది. మానిస్టర్ ఎవరిదో కాదండి, ఇండియా రిజిస్ట్రేషన్ బండి. మరి ఇండియా రిజిస్ట్రేషన్ బండి అంటే బయట ట్రావెలర్స్ కాదు, ఇండియా ట్రావెలరే. ब्रदर नमस्ते, हर हर महादेव। आपका चैनल नाम भाई? घुमक्कड़ इंडियन। घुमक्कड़ इंडियन, यस। कितना दिन होया भाई चालू करके? चालू किए नो राइट स्टार्ट करके कितना दिन हुए? हो गए 16 दिन हो गए। 16 दिन। आफ्टर वेयर यू गोइंग? नॉर्थ ईस्ट। Now today? Yeah. Today here one cave of Mahadev, Halesi Mahadev.
Okay. That place is so beautiful. Yeah. So I want to go that place. This is related to one story of Mahadev and Asura. Long story. So that place is so beautiful. I want to visit that. How many yearsly you traveling? I'm traveling since last 8-9 years. 8-9 years. Yes, but not like that. Like that, I'm traveling last 2 years. Okay, bye. How was in traveling experience? Traveling experience is amazing, beautiful. What the difficult place? Difficult place Yes, bye. in Nepal? Anywhere. Anywhere. Nothing is difficult if you enjoy the traveling. Yeah. But any one day face to in difficult. Any place, her, any situation. Here, yes. I was visiting Lar Park. This is the remotest village of Nepal, and I fall my bike like 10 to 15 times, and I was so exhausted. I can't. pull up my bike. Yeah. So Only that day was- solo ride. Yes. Yes. Yeah. Solo was ride difficult. problems sometimes in difficult. Yes. Yeah, that's the true. But I never faced any kind of problem. But that also I was enjoying that moment also. Yeah, bye. I was exhausted. I'm laying down. Yeah. Don't care. Somebody will come and help me. Yeah, Or will really. send someone. Yes. Really, anywhere to in travel to helping the people nature is very good. Yes, Bye. yes. Really. नेपाल में लोग अच्छे हैं. Help हाँ, से how आते भाई. हैं, भागी Very आते हैं. very कोई देखता है तो friendshiply. ऐसा. मिलके अच्छा है भाई. आपसे मिलके भी अच्छा लगा. शिव. बहुत खुश भाई मैं. Really, मैं तो बहुत खुश है भाई. Really. चलो. बाइक मिलते रहेंगे. राइडर का मिलने का वो खुशी जात भाई. बिकॉज जाते रहते भाई मॉन्स्टर का. वैसा हमारा देश वाला को मिला बोलते हो बहुत खुश भाई. रियली अच्छा. वेरी थैंक यू सो मच भाई. वेरी नाइस टू मीट यू हर प्लेस. इट्स द మాస్ట్రో. అక్కడ ఒక మానిస్టర్ ఉంది, మన మాస్ట్రో పక్కన ఉంది. మానిస్టర్ ఎవరిదో కాదండి, ఇండియా రిజిస్ట్రేషన్ బండి. మరి ఇండియా రిజిస్ట్రేషన్ బండి అంటే బయట ట్రావెలర్స్ కాదు, ఇండియా ట్రావెలరే. ब्रदर नमस्ते. हर हर महादेव. आपका चैनल नाम भाई? घुमक्कड़ इंडियन. घुमक्कर इंडियन. यस. कितना दिन होया भाई चालू करके? चैनल चालू किए हुए? नो राइट स्टार्ट करके कितना दिन होए? हो गए 16 दिन हो गए. 16 दिन. दिन. आफ्टर वेयर यू गोइंग नॉर्थ ईस्ट. नाउ? टुडे या here one cave of Mahadev, Haleshi Mahadev. ओके. That place is so beautiful. या So I want to go that place. This is related to one story of Mahadev and Asura. Long story. So that place is so beautiful. I want to visit that. हाउ मेनी इयर्सली यू ट्रैवलिंग? I'm traveling since last 8-9 years. 8-9 years. Yes, but not like that. Like that, I'm traveling last 2 years. Okay, bye. How was in traveling experience? Traveling experience is amazing, beautiful. What the difficult place? Difficult place Yes, bye. in Nepal? Anywhere. Anywhere. Nothing is difficult if you enjoy the traveling. Yeah. But any one day face to in difficult. Any place, her, any situation. Here, yes. I was visiting Lar Park. This is the remotest village of Nepal, and I fall my bike like 10 to 15 times, and I was so exhausted. I can't. pull up my bike. Yeah. So Only that day was- solo ride. Yes. Yes. Yeah. Solo ride problems sometimes in difficult. Yes. Yeah, that's the true. But I never faced any kind of problem. But that also I was enjoying that moment also. Yeah, bhai. I was exhausted. I'm laying down. Yeah. Don't care. Somebody will come and help me. Yeah, Or will really. send someone. Yes. Really, anywhere to in travel to helping the people nature is very good. Yes, Bhai. yes. Really. नेपाल में लोग अच्छे हैं. Help हाँ, से आते भाई. हैं, भागी Very, आते हैं. yeah, very कोई देखता है तो friendshiply. ऐसा. मिलके अच्छा है भाई. आपसे मिलके भी अच्छा लगा. शिव. बहुत खुश भाई मैं. Really, मैं तो बहुत खुश है भाई. Really. चलो.
बाइक राइडर का मिलने का वो खुशी जात भाई बिकॉज जाते रहते हैं भाई मॉन्स्टर का वैसा हमारा देश वाला को मिला बोलते हो बहुत खुश भाई रियली अच्छा वेरी थैंक यू सो मच भाई वेरी नाइस टू मीट यू हर प्लेस इट्स द मास्ट्रो okay guys it's the in so many mountains beside place When you go upside on hill, you will look that place. This place look beautiful from upside. yeah bhai You already have saw, I think. in some hills area I coming in that Yes, routes yes. in roads look like in some noodles type looking very amazing guy really वो तो सब अच्छा लगा నిజంగా చాలా హ్యాపీ అండి ఒక ఇండియన్ బైక్ రైడర్ని కలిసినందుకు చాలాసేపు ఆల్మోస్ట్ ఒక అర్ధగంట సేపే మాట్లాడాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక రైడర్ని కలవడమే సంతోషం అలాంటిది మన ఇండియా నుంచి ఒక రైడర్ని కలవడం అనేది చాలా చాలా హ్యాపీ అండి నిజంగా చాలా సంతోషం చెప్పలేకున్నాను ఈ సంతోషాన్ని కొండల్లో నుంచి భూమి పైకి వచ్చినట్టుండి ఎందుకంటే ఇక్కడంతా ఆల్మోస్ట్ ప్లెయిన్గానే కనిపిస్తుంది కాస్త ప్రదేశం కాఠ్మాండు వరకు ఇలానే ఉంటుందేమో అని ఆశిస్తూ ఉన్నాను గూగుల్ మ్యాప్స్లో అయితే ఇట్లా మారిగా ఏం చూపించలేదు కొండలుగా ఉండే విధంగానే చూపిస్తూ ఉంది గ్రీన్గా చాలా హ్యాపీగా ఉంది ఎంత విశాలమైన ప్రదేశాన్ని చూస్తూ ఉంటే ఇక లంచ్ టైం అయిపోయింది 1:40 అయింది టైము ఎక్కడన్నా లంచ్ చేసేసి వెళ్ళిపోదాం ముందు ఒక 20 కిలోమీటర్లో ఇంకొక ఊరు ఉంది సాయంత్రానికి ఇలాగే ఉంటే చేరుకోవచ్చు అనిపిస్తుంది మరి లేకంటే ఏంటో పరిస్థితి తెలీదు ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా బోర్డులో అది నేపాల్ మ్యాప్ మనం ఈ కింద నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యలో దాకా వస్తున్నాం ఈ మూల నుంచి విశాలమైన ఊర్లోనే పోతూ ఉన్నానండి నిజంగా ఉంది ఇక్కడక్కడ కొండ అంటే అప్ అండ్ డౌన్గానే ఉంది అంటే కాస్త విశాలంగానే కొండలతో పోల్చుకుంటే కాస్త చూసేదానికి విశాలంగానే ఉంది మొత్తం అన్ని షాప్సే మార్కెట్ మెయిన్ సర్కిల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అవి పక్కనే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి అయితే ఇదంతా ఇంకా లోయే మొత్తం ట్రీస్ అంత ఎత్తున ఇలా మొత్తం 50 76 days ఎస్ ఇలా అండి చాలామంది పలకరిస్తూ ఉన్నారు అదిగో వెనక వాళ్ళు చాలా సంతోషం చాలామంది కూడా నువ్వు కాఠ్మాండు వస్తే ఫోన్ చేయి మాకు అక్కడ కలుద్దాం అని చెప్పారండి నిజంగా నిన్న కలిసిన అతను మొన్న కలిసిన ఒక ఇద్దరు ఇక ఈరోజు అలా చాలామంది ఉన్నారు మరి చూద్దాం మనకేమన్నా అవసరమైతే ఫోన్ చేద్దాం సూర్య అయితే ఆ విధంగా ఉంటాడు ఇంకొక గంట వరకు ఉంటాడు ఇవి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ పడకూడదు అనుకుంటే ఇవే పడతా ఉన్నాయండి మొత్తానికి కాఠ్మాండుకి అయితే దరిదాపులోకి వచ్చేసామండి ఓ నో థ్యాంక్స్ బ్రో नो थैंक्स ब्रो ये मेरी तरफ से ओ नो थैंक्स ब्रो नो थैंक्स बात करने के लिए किधर से मैं इंडिया किधर से इंडिया साउथ इंडिया आंध्र प्रदेश से साइकिल में ये ब्रदर मैं जाते रहे तो ये बोला ब्रदर हाय बोल के रियली वेरी हैप्पी ब्रदर ये नो थैंक्स ब्रो नो थैंक्स ओके ओके कीप इट अप या थैंक यू सो मच ब्रदर कुछ खाएंगे आप हाँ कुछ भी नहीं ब्रो नो ब्रो ओके बात करने का तो मेरे को बहुत खुशी हुआ ओके ओके थैंक यू सो मच दिस इज माय 76th डे मॉर्निंग में आपको देखा था मैंने या राइड कर रहा था या अभी इधर मिला वेरी थैंक यू सो रियली हार्टफुली थैंक यू सो मच ओके कीप इट अप आज किधर बैठेंगे आप ये जाता हूँ ब्रो आई डोंट नो वेयर टू रीच इन 5:30 आज दिल्ली हिल बेस्ट होगा आपको डेस्टिनेशन किधर तक है डेस्टिनेशन विजिट टू काठमांडू इन पशुपतिनाथ या काठमांडू 2 days to spending in time काठमांडू
all places to. टुडे तो नहीं पहुंचेगा Today तो नहीं पहुंचेगा. कल कल Tomorrow morning in 9:30 to 10. Yeah. ओके बेस्ट ऑफ लक फॉर Very thank you so much, bro. थैंक यू Really very happy, bro. ఓకే ఈ విషయం ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అక్కడ ఉన్న బ్రదర్ మనకి మాట్లాడి చాలా బాగా మాట్లాడి 2 కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చాడు. ఇది కాఠ్మాండు యూనివర్సిటీ ఇక్కడైతే ఉందండి మన మాస్ట్రో. ఈ కాఠ్మాండు అనే ఈ బోర్డు దగ్గర చాలా హ్యాపీ. కాఠ్మాండుకి దగ్గర కాఠ్మాండు డిస్టిక్ అంటే ఇది డిస్టిక్ అంటే రాజధాని. ఇంకా ఇక్కడ నుంచి అన్ని కాఠ్మాండు అని కనిపిస్తూ ఉన్నాయి. చాలా హ్యాపీ. ఇంకా ఉంది ఇంకొక 30 కిలోమీటర్ల వరకు ఉంది. మళ్ళీ ఇప్పుడు రీచ్ అవుతానా లేదా అనేది తెలియదు. రేపైతే కాఠ్మాండులో ఉంటాను అది మాత్రం తెలుసండి. ఈ పొద్దుకత ఏమో తెలియదు. మరి వెళ్దాం. ఇక ఇప్పుడు ఎంత దూరం వెళ్తామో ఏమో తెలియదు. టైం అయితే ఇది టైం ఇప్పుడు బాగా క్లారిటీ కనిపించింది. ఇక వెళ్ళాలి. ఇంకా ఇది రాదులేదు జూమ్ అవుట్. కొండ అయితే దగ్గరే ఉంది. ఇటు పక్క అయితే కొండలు కాస్త దూరం వెళ్ళిపోయాయండి. పొద్దున కనిపించిన సూర్య ఇక బాయ్ చెప్పేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఊరంతా ఇంకా విశాలంగానే ఉంది. కాఠ్మాండు అనేది కాస్త ఈ విధంగా ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. కొండలైతే కాఠ్మాండు పరిసర ప్రాంతాల్లో దూరంగానే ఉంటాయి. మళ్ళీ కాఠ్మాండు నుంచి బయటికి పోవాలంటే ఇదే రూట్ను రావాలి. ఇప్పుడు వచ్చిన రూట్నే బయటికి పోవాలి. లేదనుకుంటే ఇక అలా కాఠ్మాండుని వదిలి ఆ విధంగా అది ఏంటో రూట్ మ్యాప్ చూద్దామండి. ముందు కాఠ్మాండు చేరుకున్నాక ఆ తర్వాత డెస్టినేషన్ ఏంటి అనేది చూద్దాం. ఎటువైపు అనేది ఇంకా 28 కిలోమీటర్లు ఉంది. టైం అయితే 5:30. మరి ఎంతవరకు చేరుకుంటామో చూద్దాం. ఇవాళ మనం వచ్చేసామని హెలికాప్టర్లో స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ సాయంత్రం వేళ మాస్ట్రో మనకే ఈ స్వాగత వేడుకలు. రోడ్లు అంటే ఇలానే ఉన్నాయండి. మరి ఇలానే ఎంతవరకు ఉంటాయో ఏమో తెలియదు. ఒక చేత్తో ఎంతవరకు సేఫ్ రా అంటే తెలియదు. ఏదో పోలీస్ ఆఫీసర్ చూసి ఈ దేశంలో ఏదో ఫైన్ వేసి పారేస్తారు మనకి. ఎందుకంటే ఒక చేత్తో డ్రైవింగ్ అనేది ట్రాఫిక్ నియమాలకి విరుద్ధం. ఫైనల్గా ఇంకా చాలా దగ్గర అవుతూ ఉన్నామండి. నేపాలీ స్కూల్, పోలీస్ స్కూల్ అంతా ఉండేది నేపాల్లోనే. కానీ నేపాలీ పోలీస్ స్కూల్ అని ఎందుకుందో తెలియదు. ఇది కాఠ్మాండు కదా. వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్గానే ఉంది రోడ్డు అయితే. సూర్య అయితే వెళ్ళిపోయాడు. ఇక చూడాలి మన స్టే ఎక్కడో. ఇక్కడే కాదండి పైన కూడా ఉంది అక్కడ నేపాలీ ఫ్లాగ్ అనేది. ఇక అదేంటంటారా కేబుల్ బ్రిడ్జ్ అండి. మొత్తం ఈ కొండపై నుంచి ఆ కొండపైకి వెళ్ళేది. సూర్య అయితే ఇంకా ఉన్నాడు ఆ కొండల్లో. ఈ హెచ్చుతగ్గు కొండల్లో అసలు కనిపించలేదు. సూర్య వెళ్ళిపోయాడే అనుకున్నాను. ఇక అక్కడైతే ఉంది. అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి. తప్పనిసరిగా డబ్బులు కట్టి దానిపైన తిరగాలి. అంత పైన లేకంటే నాట్ అలౌడ్. అదండి ఇక్కడ పరిస్థితి. ఇక వెళ్దాం. ఇగో కనిపిస్తుంది కదా. ఇంకా ఉంది ఒక ఇంచుమించు 18 కిలోమీటర్లు అలా ఉంటుంది కాఠ్మాండు మెయిన్ సిటీ అనేది. సూర్య అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఉదయం సాయంత్రం తప్ప సూర్య మిగతా సమయాల్లో హాట్గా ఉంటాడు. కాకపోతే ఈ ప్రదేశాల్లో మధ్యాహ్న సమయంలో కూడా కూల్గానే ఉన్నాడు. దానికి చాలా థ్యాంక్ యూ సూర్య. మన మాస్ట్రో రైడ్లో సక్సెస్ఫుల్గా వచ్చేసామండి. చాలా అంటే చాలా దగ్గరికి కాఠ్మాండుకి ఫైనల్గా 75-76 రోజులు అయింది. చాలా హ్యాపీ. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర శివాన్ మాస్ట్రో వీల్స్. ఇక టెంపుల్స్ అంటారా ఏదో ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ ఏ విధంగా నేను స్టే చేయాలి అనుకోవాలి ఆ విధంగా ఉన్నాయి. చిన్నవి పెద్దవి అంటారా ఏమో చూడాలి. నిజంగా సెర్చ్ చేయలేదు ఇంకా నేను. ఈ గురుద్వారాలు ఏమన్నా ఇక్కడ ఉంటాయో ఉండవో. మొత్తానికైతే కొండలు చాలా దూరంగానే వెళ్ళిపోయినాయి. ఇటువైపు అయితే చాలా దూరంగా పోయినాయి. తప్పదు ఇక మనం కాఠ్మాండుని వదిలి బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మళ్ళీ ఎక్కుకుంటా వెళ్ళాలండి. సూర్య అయితే వెళ్ళిపోయినాడండి. లైట్లు కూడా ఆన్ అయిపోయినాయి. మరి ఎక్కడికి వెళ్తున్నావారా అంటే ఏమో తెలియదు. వెళ్తూ ఉన్నాను. కాఠ్మాండు కొద్ది కిలోమీటర్ల దగ్గరలోకి వస్తూ ఉంది వెళ్ళే కొద్దీ. ఏదో టౌన్లోకి వచ్చాను. ఈ ఊరి పేరు ఏదో చూడలేదు.
ఇక్కడైతే అసలు ఒక చేత్తోనే రికార్డ్ చేయకూడదు, పోలీసులు చూసినారంటే నిజంగా వేసి పారేస్తారండి. అంత ట్రాఫిక్ టౌన్లో అంటే ఇంక తెలిసిన విషయమే కదా. మొత్తం చాలా సంతోషంగా ఉంది. టౌన్లోకే వచ్చాము. ఈ టౌన్ ఎక్కడ అంటారా, మరి ఎక్కడో కాదు, ఫైనల్గా ఇది ఏంటంటారా, శ్రీకృష్ణ ప్రణామి మందిర్. మనం ఎన్నో చోట్ల విజిట్ చేసాం కదా, ఆ ప్రదేశానికే వచ్చాము. ఇది కాఠ్మాండులోనే ఒక భాగం. మరి ప్రాపర్గా ఈ ఏరియా పేరు అయితే తెలియదు. పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇక్కడ. ఇక లోపలికి వెళ్ళి వాళ్ళని అడుగుదాము ఏంటి కథ అని. ఇవాళ స్టే అంటారా, ఇక్కడే అడుగుదామండి, వాళ్ళు ఏమంటారో చూద్దాం. వెళ్ళి లోపలికి అనుకుందాం. రెండు నేనేనండి. అదిగో లైట్లు 2 షేడ్లుగా ఉంది, అందుకు 2గా కనిపిస్తున్నాను. మన మాస్టర్ అయితే ఒకడే, 2గా 2గా ఉంటే ఎవరినో ఎత్తుకొని పోతారు. అందుకని మన మాస్టర్ ఒకడే, నేనైతే 2గా ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. ఇక అయితే దొరికేసిందండి, ఇవాళ నైట్కి అయితే ఆశ్రయం దొరికేసింది. మరి ఇక్కడ ఒక 2 రోజులు స్పెండ్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజుకైతే దొరికేసింది, రేపు ఉదయం ఎంతో తెలియదు. మరి చాలా హ్యాపీ అండి. శ్రీకృష్ణ ప్రణామి మందిర్ ఇదిగో అండి, చాలా బ్యూటిఫుల్గా, అంటే ఎక్కడైనా కానీ అదే ఇంటీరియల్. ఇక పైన అంతస్తు కూడా ఉందండి. నిజంగా చాలా చాలా బాగుంది ఈ మందిర్. ఇలా ఇంటీరియర్ లొకేషన్స్ అన్నీ ఇక్కడ చాలా. జర్నీలో మన సినారియో అంటే ఇవేనండి, లైట్స్. నిజంగా ఈ కాఠ్మాండు ఈ పరిసర ప్రాంతాలు ఎంటర్ అయినప్పటి నుంచి హైవే పైన కూడా నేను వస్తూ ఉంటే ఈ ఫ్లైట్స్ దూసుకు వెళ్తున్నాయి. పక్కనే జస్ట్ ఒక 2 కిలోమీటర్లు, అంటే వచ్చే హైవే కాఠ్మాండు రింగ్ రోడ్డు పక్కనేనండి ఎయిర్పోర్ట్. అందుకని సూపర్గా ఉంది ఆ సినారియో అయితే. ఇంకా ట్రాఫిక్లో నేనైతే వీడియో తీయలేకపోయాను, అందుకని తీయలేదు. ఇప్పుడైతే ఈ ప్రణామి మందిర్లో ఇవాళ మన స్టే అంతేనండి ఈరోజుకి. ఇక అంతేనండి. ఇక రేపైతే చూసేద్దాం ఫుల్గా కాఠ్మాండుని. మొత్తానికి చేరుకున్నావు కాఠ్మాండురా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులు? 76 రోజులు. ఏ ప్లేస్లో? ఒక 8 రాష్ట్రాలు, ఒక దేశపు రాజధాని కాఠ్మాండు. ఎన్ని కిలోమీటర్లు? 6300 కిలోమీటర్లు. నువ్వు నీ మాస్టర్తో ఇంత దూరం రావడం చాలా సంతోషంగా ఉంది. వీడిని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ విజయం వీడు ఒక్కడిదే కాదు, ప్రతి ఒక్కరిదండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.